వాళ్ళకి అవకాశం లేక కానీ, లేకపోతే తెలుగుదేశంలో చేరిపోయి శుభ్రంగా అట్లాగా బతికేద్దాం బెటర్ అనుకునేటటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. ఓ రకంగా వైసీపీ కార్యకర్తల అభిమానాన్ని పొందారు చంద్రబాబు గారు. ఏ నెగిటివ్ అయినా సావనీరా బొంగు మావాడు మనవాడు ఎంత చేశాడు, ఇదే మొక్క అన్నాడు ఒక మనిషి మొన్న. నేను రోజు పేపర్ ఏం చేస్తానంటే ఏపించుకోను ఆఫీస్కో ఇంటికో, ఎందుకంటే మనకి పబ్లిక్తో ఇంటరాక్షన్ పోతుంది. రోజు అట్లాగా వస్తా బండి మీద కొనుక్కుని వస్తా, అప్పుడు ఆ టీ బడ్డీ దగ్గరనో ఆ షాపు దగ్గర మాట్లాడుకునే వాళ్ళ మాటలు మన చెవిని పడతాయి. నేనేం వాటిట్లో ఇన్వాల్వ్గా వింటూ ఉంటా. అట్లా వినేటప్పుడు ఒక నాయకుడు ఇదే అంటున్నాడు, వైసీపీకి సంబంధించిన ఒక కార్యక్రమ అభిమాని, మనోడే రేదోరా వాడు మొహమాటలేదు దమ్మున్నాడు, అట్టగే ఉండాలిరా, మనోడు కూడా అట్ట చేస్తే మనం అందరం బాగుపడతామని చెప్తున్నాడు. అంటే ఏంటి, ఓ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఈయన వాళ్ళ అభిమానాన్ని ఈయన పొందుతున్నారు చంద్రబాబు గారు. అది మంచి అనిపించుకుంటున్నారు. శత్రువులతో కూడా ఒక రకంగా రాజకీయం నేర్చుకోవాలేమో జగన్ గారు, మరి నేర్చుకుంటారు. నేర్చుకుంటే ఇంకా రాష్ట్రం శాంత నాశనం అయిపోతుంది. అదే కదా. రైట్, చూద్దాం. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు కూడా అందరివాడు అనిపించుకుంటారా, లేదంటే ఇప్పుడు ఇది ఒక సెల్ఫ్ గోల్ గా మారుతుందా భవిష్యత్తులో? కాకపోతే